తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రతినిత్యం వేలాది బస్సులు లక్షలాది మంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి ఒక చోటకు తరలిస్తూ వెళ్తున్న పరిస్థితులు మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. బస్సులు డీలక్స్ బస్సులు కావచ్చు, మెట్రో డీలక్స్లు కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్టీసీ అందరూ కూడా ప్రయాణికుల కోసం ఎంతో ఆలోచించుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు వేసవి కాలం దగ్గరికి వస్తుంది. ప్రయాణికుల కోసం ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్లు కావచ్చు, నార్మల్గా షెల్టర్లు కావచ్చు, ఇవంతా కూడా ఇప్పుడు అరకొరకు వసతులతోనే మేము చేస్తున్నాం. కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే వెళ్తున్నాయి. సో దీనిపైన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఆర్టీవీ మీ ముందుకి ఈ స్టోరీతో వస్తుంది. భాగ్యనగరంలో ఈ ప్రయాణికులకి కాసింతసేపు విశ్రాంతినిచ్చేందుకు ఆర్టీసీ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బస్ షెల్టర్ను ఏర్పాటు అయితే చేశారని చెప్పుకోవాలి. ఇలాంటి బస్ షెల్టర్లు నగరంలో దాదాపు 50 పైచీలుకున్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా అధికారుల పర్యవేక్షణ కొంతవరకు డొల్లతనమే కనిపిస్తుందని చెప్పుకోవాలి. కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలాంటి బస్సు షెల్టర్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా లోపల పర్యవేక్షణ ఏమీ లేదు. ఏర్పాటు చేసిన ఈ బస్ షెల్టర్లకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ లోపల ఏసీ బస్ షెల్టర్లనే తప్ప ఏసీలు పనిచేయడం లేదు. సో దాంతోపాటు మిగతా అంతా కూడా క్లీనింగ్ కానీ అసలు ప్రయాణికులకు అసలు కూర్చునే ఏర్పాటు కూడా ఇక్కడ లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి చాలామంది ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నాలు అయితే చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ బస్ షెల్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సార్, మేము ఉప్పల్ నుంచి ఇక్కడ ఎంప్లాయ్ చేయడానికి వస్తాము. వచ్చి బస్సు కోసం వెయిట్ చేస్తాము. ఇంతకుముందు కొంచెం నీట్గా ఉండేది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏం లేదు. చెత్త చెదారం అంతా గలీజ్గా తయారైపోయింది. అంతా ఇప్పుడు అంత వర్క్ జరగట్లేదు. ఇంతకుముందు ఏసీలను పెట్టారు. అప్పుడు 2 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు మొత్తం అయిపోయింది. మామూలుగా కుక్కలు చూడండి, కుక్కలు కూడా పడుకున్నాయి. అంతా ఆ కుక్కల సామ్రాజ్యం అయిపోయింది. అంత అంటే ఈ లోపం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎప్పుడు వరకు ఇది మంచిగా నడిచింది? ఎప్పుడు మైనస్? 1.5 year స్టార్టింగ్లో 1 month దాకా బాగానే ఉంది సార్. 1 year దాకా. అప్పుడు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిందో మరి గవర్నమెంట్ ప్రాబ్లమో లేకపోతే మున్సిపల్ ప్రాబ్లమో తెలియదు, కానీ మొత్తానికైతే దీన్ని ఏసీ వర్క్ లేదు, ఏం లేదు. మొత్తం మామూలుగా బస్ షెల్టర్ అయిపోయింది. నైట్ పూట ఎవరు ఉంటుండ్రో ఏం పోతుండ్రో. ఇంతకుముందు సెక్యూరిటీ కూడా ఉండేది, ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదు. ఏం చెప్తారు మీ అధికారులకు? ఏం చెప్తారు సార్? మాలాంటి వాళ్ళు ఎంప్లాయ్ చేయడానికి వస్తాము, జాబ్ చేసుకుంటాము, వస్తాము. 10 నిమిషాలు బస్సు వచ్చేలో కూర్చొని ప్రశాంతంగా ఉందాం అనే ఆలోచన తప్ప ఏం లేదు. 10 నిమిషాలు ఉండిపోవడానికి ఎంత తప్ప, కానీ మేము ఇక్కడ ఉన్నాం కదా, బస్సు వచ్చేసేపు వెయిట్ చేస్తాం. ఇంతకుముందు ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు అది లేదు. ప్రయాణికులు వివరాలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఇది శిల్పారామం బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇది ఏసీ బస్ షెల్టర్ అయినప్పటికీ సరే ఇక్కడ ఏసీలు కూడా 2 ఏసీలు ఏర్పాటు చేశారు. ఈ 2 ఏసీలు కూడా అసలు పనిచేసే స్థితిలో కూడా లేవు, మొత్తం ఆఫ్లోనే ఉంది. సో గతంలో అనేకంగా ఇక్కడ ప్రయాణికులు కూర్చునేందుకు ఇక్కడ సిట్టింగ్ చైర్లు అయితే ఏర్పాటు చేశారు. సో ఆ సిట్టింగ్ చైర్లు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి కేవలం ఈ 2 చైర్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతం మొత్తం కనుక ఈ బస్ షెల్టర్ కనుక పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా లేదు. మొత్తం నార్మల్గా బస్ షెల్టర్ అని చెప్పుకోవడానికి ఇది భాగ్యనగరం ఒకవైపు డెవలప్ చెందుతున్న ఈ ప్రాంతం అయినప్పటికీ సరే ఇక్కడ డెవలప్ అనేది లేదు. కానీ ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది అంటే రోడ్ సైడ్ ఉండేవారు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఇలాంటి ఏసీ షెల్టర్లనే వాళ్ళు తమ బట్టలు దుప్పట్లు ఇలాంటి పెట్టుకునే ప్లేసెస్గా మారిపోయాయి. సో ఈ ప్లేసెస్ సంబంధించి అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు జరుగుతుంది, వీరిపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ చెకింగ్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్టుగా తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు దీనిని కేవలం నామమాత్రంగా డొల్లతనం మాత్రమే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రాంతంలోనే ఒకవైపు మూగజీవాలైన ఈ కుక్కలకి ఇక్కడ స్థావరాలుగా మారిపోయాయని చెప్పుకోవాలి. సో అనేకమైన కుక్కలు ఈ ప్రాంతంలో ఉంటూ లోపల ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రయాణికుల కనీస సమయాలు రెస్ట్ తీసుకొని ఒక బస్సు నుంచి ఇంకొక బస్సు క్యాచ్ చేసే సమయానికి ఇలాంటి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసుకుని వచ్చినప్పటికీ సరే అధికారుల నిర్లక్ష్యం కొంతమేరకు ఇక్కడ పూర్తిగా డొల్లతనమైందని చెప్పుకోవాలి. నగరంలో ఈ శిల్పారామంతో పాటు కేపీఎస్బీ బస్ స్టాప్ దగ్గర కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలలో అనేకం ఉన్నప్పటికీ సరే మొదటి ప్రాజెక్టులోనే తీసుకొచ్చిన ఈ కొన్ని బస్సు షెల్టర్ల దగ్గర మాత్రమే ఇంత డొల్లతనం కనిపిస్తుందంటే ఇంకా రాబోయే తరంలో
ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు దీనికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి సో మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, సో దీని నిర్వహణ గాలికి వదిలేస్తారా, సో మిగతా వాటిని సంగతి తీసుకొని వస్తారా, లేకపోతే దానిపైన వెళ్ళేటప్పుడు పునరాలోచన ఏమైనా చేస్తారా అంటూ కూడా చూడొచ్చు. సో ఒకసారి ఈ ప్రాంతం కనుక పూర్తిగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇది బస్ స్టాప్కి ఉన్నప్పటికీ సరే ఇక్కడ కొన్ని బస్సులు ఆగుతున్నాయి, కొన్ని బస్సులు ఆగకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవాలి. సో నగరంలో ఇది కొండాపూర్ గచ్చిబౌలి వైపు నుంచిగా ఇటు నగరంలోకి వచ్చే ప్రధానమైన బస్ స్టాపు. దీనికి అలా లెఫ్ట్ సైడ్ ఎదురుగా కనిపిస్తుంది శిల్పారామం, దాంతోపాటు దాని పక్కన కనిపిస్తుంది హైటెక్ సిటీ. ఇది ప్రధానమైన ప్రాంతం అయినప్పటికీ సరే ఇప్పుడు ప్రయాణికులకు సంబంధించి మాత్రం అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. సో దీనిపైన తదువారి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సో దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అధికారులు తీసుకోబోతారని చూడాలి. సో ఒకవైపు ప్రయాణికులు కూర్చునేందుకు అవుట్ సైడ్ ఇనుము కుర్చీలు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఎండాకాలం, ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి సో దీనిపైన అధికారులు దృష్టి ఏ విధంగా పెడతారు, తదుపరి చర్యలు యాక్షన్ ఏ విధంగా తీసుకుంటూ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ని గాలికి వదిలేసిన అధికారులపైన చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు దీని పునరుద్ధరణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పుడు తీసుకొస్తారనేది మాత్రం చూడాల్సిన అంశాలు ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ ఏసీ బస్ షెల్టర్ దగ్గర కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు ఇప్పుడు నామమాత్రంగా పనిచేస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు వేసవికాలం వస్తోంది, ఎండలు ఒకవైపు మండుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రయాణికుల కోసమే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన ఈ బస్ షెల్టర్లే ప్రధానంగా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్పాటు. ఇలాంటి స్పాట్లోనే వారి కోసం ఏ విధంగా ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే అవి సరిగ్గా పనిచేయట్లేదు అనేది మాత్రం ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో దిగిన తర్వాత హైదరాబాద్లో ఇంకొక బస్ క్యాచ్ చేసి ముందుకెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నారు. వారిని అడిగే ప్రయత్నాలు అయితే చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? గాజుల రామారం నుంచి వచ్చి మేము గాజుల రామారంకి వెళ్ళాలి. మరి బస్సు రాక వెయిటింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ బస్ షెల్టర్ ఎలా ఉంది? సో ఏసీ బస్ షెల్టర్ అని చెప్తున్నారు. సో ఏసీ ఎలా ఉంది మీరు చెప్పండి. ఎక్కడి నుంచి మీరు ప్రయాణాలు చేస్తున్నారు? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రూడామేశ్వర నగర్ నుంచి వస్తాము. ఫుల్ పొద్దున అంతే జనాలు, సాయంత్రం అంతే బస్సులో రావడం అంతే. ఇక్కడ జరసేపు కూర్చుందామంటే ఇక్కడ కూడా ఏసీ లేదు, ఏం లేదు, గాలి లేదు, అలా ఉంటుంది. నీళ్ళు లేవు. మరి ఇక్కడ ఇప్పుడు ఒకవైపు బయట ఎండలు ప్రారంభమైపోయి మార్చి మొదటి వారం నుంచే ఎండలు ఇంత దంచి కొడుతున్నాయి. ఇలాంటి బస్ షెల్టర్లు మీకోసమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవే సరిగ్గా పనిచేయడం లేదు. అధికారులకి ఏం చెప్తారు? ఏం చెప్తాము, వాళ్ళకే తెలియాలి. మనం ఏం చెప్తాడు అట్లా అన్ని వాళ్ళకి తెలియాలి కదా, చూసుకోవాలి, అట్లా చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి, చూసుకోవాలి కొంచెం ప్రభుత్వం అని చెప్తున్నాను. నగరంలో ఈ నగరంలో గురించి చెప్పాలంటే శిల్పారామం బస్ స్టాప్ కావచ్చు, కేపీహెచ్పి కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఇటు మిగతా కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు, ఈ ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకి కొంతమేరకు విశ్రాంతినిచ్చే ఇలాంటి స్థలంలోనే ఇప్పుడు వీరికి ఏసీ దొరకక అంటే విశ్రాంతి తీసుకునే సదుపాయాలు ఇచ్చినప్పటికీ సరే ఇక్కడ మొత్తం ఏసీ లేకపోవడం, ఈ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి లేకుండా వెళ్తున్నాయి అనేది మాత్రం ఇప్పుడు ప్రయాణికులైతే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కొత్తమైన చర్యలు తీసుకుంటూ దీన్ని మెయింటెనెన్స్ చేసే బాధ్యతలు తీసుకుంటే దీన్ని మరింత ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది మొదటి ప్రాజెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తీసుకుంటూ కూడా ముందుకు వచ్చారు. సో ఇంకా మిగతా ప్రాంతాలలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఇంకా ఎన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే మొదటి ప్రాజెక్టుగా తీసుకుంటూ దాదాపు 5-6 మెట్రో స్టేషన్లు అంటే దాదాపు 5-6 ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా నగరంలో మరికొన్ని ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి సో వాటి దగ్గరికి వెళ్ళే ముందు ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం చూడాలి. రోజు కూడా కొన్ని వందలాది బస్సులు, వేలాదిగా ప్రయాణికులను అందరినీ కూడా హైదరాబాద్ నగరంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి తరలిస్తూ ఆర్టీసీ ప్రయాణాలు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో మరి ఇలాంటి బస్ షెల్టర్లు ప్రయాణికులకి ఏ విధంగా అవసరాలు ఇస్తున్నాయంటే కేవలం నామమాత్రంగా ఉన్నాయి. కొన్ని ఆర్టీసీ బస్ డిపోల దగ్గర ఇలాంటి ఏసీ బస్ షెల్టర్లు మాత్రం
కేవలం ఫ్లెక్సీల ఏర్పాటు కోసం కావచ్చు, పబ్లిసిటీ కోసం మాత్రమే ఇలాంటి ప్రయాణాలకు సంబంధించి బస్ షెల్టర్లు ఉపయోగించుకుంటున్నారు. సో దీనిపైన అధికారులు పూర్తిగా చర్యలు తీసుకొని ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ప్రయాణికులు అయితే అందరిగా కోరుతున్నారని చెప్పుకోవాలి. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎల్లమ్మడికి వెళ్ళాలండి, మా బస్సులు లేవు అసలు. ఎల్లమ్మడిలో ఒక బస్సు కూడా లేదు. ఏసీ సెంటర్లోకి వచ్చారు కదా, ఏసీ ఇక్కడ ఎలాగుంది? చల్లగా ఉంది కదా? ఏసీ ఒకరోజైతే ఒకరు వేయరు. ఎప్పుడు వస్తారండి ఏసీ? ఎప్పుడు కూడా ఏసీ. బయట ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి, ఏసీ లేదు, ఏం లేదండి, ఏమి ఎత్తలేదు. ఖాళీ వాటర్ కూడా లేదు. బయట ఎండలు పెరుగుతున్నాయి, మీకోసం ఇది ఏర్పాటు చేస్తారు. ఎలా పనిచేస్తుంది? బాగా పనిచేస్తుంది? పనిచేస్తుంది, పనిచేస్తుంది, పనిచేయడం లేదా? పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఒక పని చేస్తే ఒక పని చేస్తే ఒక పని ఫ్యాన్ వస్తే ఒక ఫ్యాన్ వేయరు. ఇంక ఏం కోరుతున్నారు? ఏం కోరుతున్నాం? మంచి బస్సులు కావాలి, కరెక్ట్ టైం కావాలి, మేము కొంచెం చూడాలి. ఏది సరిగా ఒక్కడ కూడా లేదు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు ఇల్లు కూడా, ఈ లేని వాళ్ళకి ఏది లేదు. గరీబ్ వాళ్ళకి ఎత్తుతున్నా రేపు రండి ఎల్లుండి అంటారు. వెళ్తాం మేము. ఏం చూద్దాం మాకు? మేము పనిచేసి బతికోవాలము, మాకు ఖర్చు మేము బతికోవాలము. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు? పని ఇల్లు వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు ఇల్లు కూడా. అన్నీ మొత్తం ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు అన్నీ. ఒక బస్సు అయితే లేదు మాకు. ఎలమండలో పద్ధతి లేదు, అసలు ఏం లేదు, ఒక డిపో లేదు, ఏది లేదు మాకు. ఇప్పుడు ఇక్కడ ప్రయాణాలకు సంబంధించి ఒక బస్ షెల్టర్ మీకోసమే ఏర్పాటు చేశారు. సో ఎలా నడుస్తున్నాయి? ఎలా నడుస్తున్నవేంది? మేము పొద్దుటిల్లు డ్యూటీలకు నరకం అనుభవించుతున్నాం. బస్సులు ఆపకుండానే ఖాళీగా తిప్పుకొని పోతున్నారు. మేము ఇక్కడ నీళ్ళుగా వలిచి వస్తుంది. మాకు చాలా కష్టం ఉంది ఫ్రీ బస్సులు పెట్టినాక. మరి ఈ బస్ షెల్టర్ ఏసీ బస్ షెల్టర్ అని ఏర్పాటు చేశారు. బయట ఎండలు వస్తున్నాయి. సో ఇప్పుడు మీలాంటి వారి కోసం ఏర్పాటు చేశారు కదా. ఏసీ నడుస్తలేదు. ఇక్కడ ఒక ఫ్యాన్ నడుస్తే ఒక ఫ్యాన్ నడుస్తలేదు. ఎట్లా కూర్చుంటారు ఎండలకు వచ్చిన వాళ్ళు? చాలా కష్టంగా ఉంది అసలు. ఇప్పుడు ముందు లాగలేదు, ముందే బాగున్నది, కానీ ఇప్పుడు చాలా కష్టం ఉంది. అంటే ఇంకా ఏం మార్పులు కావాలి? మీరేం మార్పులు అంటే మాకు బస్సు టయానికి రావాలి, టయానికి ఆపాలి, బస్ స్టాప్లో ఆపాలి. మేము డ్యూటీలు చేసుకుంటే వాళ్ళకు కష్టం ఉంది. బస్సులు పెంచాలి. మీరేం డ్యూటీ చేస్తారు? మీకు ఏ టైంకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి? అసలు ఏ టైంకైనా మేము గంటలు గంటలు కూర్చుంటున్నామండి. ఏ టైంకైనా కనీసం 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలకు ఒక బస్సు అయినా కానీ వేస్తే బాగుంటుంది. మేము ఇక్కడ 20 నిమిషాలు కాదు, గంటలు గంటలు 2 గంటలు 3 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. అసలు బస్సే లేదు. బస్సు ఆపితే చెయ్యి అడ్డం పెడితే ఇట్లా ఆపుతలేరు. టాప్ల కాడ బస్సులు ఆపుతలేరు. టాప్ ఇంత దూరం ఉంటే అంత దూరం తీసుకుపోయి ఆపుతున్నారు. ఏమన్నా అడిగితే ఆడోళ్ళకి ఇలువ లేకుండా మాట్లాడుతున్నారు. మేమేం చేయాలి చెప్పు? ఇంకా అంటే ఏం చెప్తారు? ఎవరి దగ్గర లోపాలు కనిపిస్తున్నాయి? ఆర్టీసీ అధికారులే ముఖ్యంగా లోపమా, డ్రైవర్ల వల్ల నిర్లక్ష్యమా? డ్రైవర్ల వల్లనే నిర్లక్ష్యం. డ్రైవర్ల వల్లనే నిర్లక్ష్యము. పెద్ద చిన్న లేకుండా మాట మాట్లాడుతున్నారు. ఈ అని మాట్లాడుతున్నారు. మాకు ఆడోళ్ళకి ఇలువ లేదు, రచననే లేదు అసలు. ఆడోళ్ళకంటే ఇలువ మొత్తం పోయింది పిరి బస్సు పెట్టినాక. మరి ఇక్కడ ఈ బస్ షెల్టర్ ఏ విధంగా ఉంది? ఇంకా ఏం మార్పులు చేయాలి? క్లీనింగ్ ఎలా ఉందమ్మా ఇక్కడ? క్లీనింగ్ కనపడుతుంది కదా ఎలా ఉంది. పనులకు పని కనిపిస్తలేరు. పని అడగడానికి వస్తే మీకు పని లేదు పోండి అంటున్నాడు. ఉన్నోళ్ళని తీసేస్తున్నారు. మరి మేము ఎలా బతకాలండి చెప్పండి? సో ఇది మొత్తంగా ఈ బస్ స్టాపు నిర్వహణ కొంతమేరకు డొల్లతనమే కనిపిస్తుంది. ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది. సో ఇంత ముందు వరకు ఒక విధంగా ఉన్నాయి ఈ బస్ స్టాప్లు. ఇప్పుడు మాత్రం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. సో ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి సంబంధించి 5 గంటలకు పోతే ఇంతవరకు బస్సు లేదు. ఇగో పోతాం కదా, కూడు కుమ్మి ఏది ఉండదు కదా. ఇంటికి వెళ్ళి మేము మున్సిపాలిటీలో డ్యూటీ చేస్తాము. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని కొంచెం వంట చేసుకొని తింటాం కదా. టైంకి బస్సు వస్తుంది అంటే ఇగో ఇంతసేపు అయింది. ఏ బస్సు రావాలమ్మా మీకు? ఎన్టీఆర్ నగర్ బస్సు అసలు టైంకి వస్తలేవు. ఇగో అలా సెల్లులో చూస్తే ఆపేసినాడా. సెల్లు చూపించమ్మా, చూపించు. ఆకలి మస్తు అవుతుంది సార్. పొద్దున 5 గంటలకు వెళ్తాం. ఒక టీ మీదనే ఉంటాం. టీ మీదనే ఉంటాం, చాయ్ మీద. టిఫిన్ ఇంకా చేయము. మరి ఇక్కడ ఈ బస్ షెల్టర్లు మీకోసమే ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎండ ఉంది కదా, ఆపేసిండ్రు చూడండి సార్, మీరు చూడండి ఎన్టీఆర్ నగర్ అక్కడ ఆపేసిండ్రు. మేము ఎట్లా మరి? మాకు ఆకలి అవుతుంది. అది ఎట్లా చెప్పండి సార్, మీరే చెప్పండి. మాకు టైం ప్రకారం బస్సు రావాలి సార్. మమ్మల్ని రామారం పోయే బస్సులు చాలా నరకం చూపించేస్తున్నాం. మాకు టయానికి బస్సులు లేవు. మాకు టయానికి బస్సులు కావాలి అంతే. మాకు రచననే లేదు. మేము ఆడవాళ్ళని డ్యూటీలు చేసుకుంటున్నాము. డ్యూటీలు పెడితే ఏం లాభము? ఒక డ్యూటీ చక్కగా లేదు. డ్యూటీలు లేక ఎండలో తిరుగుతున్నాం మేము. మా అమ్మలక్కలకేమో మేము పనులు కల్పిస్తాం, అది కల్పిస్తాం, ఇది కల్పిస్తామని చెప్తున్నాడు, కానీ ఏది లేదు మాకు.
ఏది లేదు. ఆడవాళ్ళం ఎండల పడి డ్యూటీల కోసం ఎత్తుకుంటున్న ఒక డ్యూటీ చక్కగా దొరుకుతలేదు. ఇంత మళ్ళీ పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవాలి. మేము అక్కడ రోడ్డు మీద ఉండాలి. పొద్దున్నే ఒక టీ మీదనే ఉంటాము. తొందరగా బస్సు వస్తే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేస్తాం కదా. ఇంతవరకు ఏది లేదు. చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. ఇక్కడ ఎండలు మండుతున్నాయి, అయినా ఇక్కడ ఏసీ షెల్టర్లు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. అమ్మ, ఈ బస్ షెల్టర్లు మీకోసం ఏర్పాటు చేశారు. సో ఎలా పనిచేస్తున్నాయి? బస్సులు అయితే టైంకి రావట్లేదు. 2:30 అవుతుంది, 3 అవుతుంది. 2 గంటల బస్సు 2:40 కూడా వస్తుంటుంది. ఒకసారి అడిగినా కూడా వాళ్ళు ఇంకేం మాట్లాడతారో తెలియదు. డ్రైవర్ కానీ కండక్టర్ సిగ్గు లేదని మాట్లాడుతున్నారు. మరి మీకోసం ఇక్కడ బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు కదా, ఇది ఏసీ బస్ షెల్టర్ అని చెప్తున్నారు. సో కొత్త ప్రాజెక్ట్ యాది లేదు, ఏసీ బస్సు లేదు, ఏం లేదు. అన్ని ఉత్తమాటల వల్ల. డెవలప్మెంట్ ఏ విధంగా కావాలి? మాకు మంచిగా కావాలండి. మాకు మంచిగా కావాలి, డెవలప్మెంట్ మంచిగా కావాలి, మాకు అన్ని సౌకర్యాలు మంచిగా కావాలి. అది బస్సు రావాలి. బస్సు అయితే టైం అయితే అస్సలు రావట్లేదు. మాకు రామారం పోయే బస్సు అయితే నరకం చూపించేస్తున్నారు. ఇది మీకు ఒక బస్ స్టాప్. సో ఇక్కడ మీ ప్రాంతానికి వెళ్ళే బస్సులు ఇక్కడ వచ్చి ఆగుతున్నాయా? ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా అందిస్తుంటారా ఈ బస్సు వస్తుంది రాబోతుందని? అంటే యాప్ పెట్టుకుంటుంటారు బస్సు ఫోన్లో. ఆ యాప్ను చూసి ఎవరైనా పిల్లలు వస్తుంది బస్సు అని మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేసినాడు మధ్యలో బస్సు ఏమైనా ఆపుకొని ఉంటున్నాడు, రావట్లేదు. అది కాకుండా ఇక్కడ అధికారులు ఏమైనా ఉండి, ఆర్టీసీ వారు అధికారులు ఎవరైనా ఉండి పలానా బస్సు రాబోతోంది మీరు అట్లా సమస్యలు ఏట్లేవు, కానీ మేము నిలబడి నీళ్ళు లేక ఎండకు వస్తున్నాం. బస్సు అయితే టైం కట్ చేయండి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎంతసేపు నుంచి బస్సు కోసం ఎదురు చూస్తారు? మాంకల్ నగర్ వెళ్ళాలండి. అదే ఎల్లమ్మ బస్సు టైంకి రావట్లేదండి బస్సు. ఇక్కడ మీకు బస్ షెల్టర్లో ఉన్నారు. సో ఈ బస్ షెల్టర్ ఎలా అనిపిస్తుంది? కొంచెం మంచిగా ఉందా? ఇంకేమైనా మార్పులు చేయాలా? మార్పులు అంటే టైంకి రావట్లేదండి. టైంకి రావట్లేదు, గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యాన్ ఆన్ చేస్తే ఒక ఫ్యాన్ బంద్ చేస్తారు. ఇక్కడ ఒక ఫ్యాన్ ఆన్లో ఉంటే ఒక ఫ్యాన్ బంద్ చేస్తున్నారు. ఆ ఎండలో నిలబడితేనే బెటర్, కానీ అంతకన్నా ఘోరంగా ఉంటుంది ఇంట్లో వేడైతే. చాలా అదిగా ఉంది, బాగాలేదు. టైం బస్ వచ్చి తట్టు చేయండి. వచ్చినాక ఏం మంచిగా లేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక మటుగా ఏం లేవు. ముందులాగా అసలు లేనే లేదు. ముందన్న బాగున్నది, కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. 20 నిమిషాలకు ఒకసారైనా బస్సు వేయాలండి. గంట పైన ఉన్నా బస్సు రావడం లేదు. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నాడు, కానీ ఏదొకటి చక్కగా లేదు. ఏదొకటి చక్కగా లేదండి. బస్సు వచ్చి తట్టు చేయండి. అన్ని ఎత్తున మంట పెట్టి బస్సు వచ్చి తట్టు చేయండి. సో ఇది ప్రభుత్వం ఏంటి ఇక్కడ ప్రయాణికుల కోసం బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ బస్ షెల్టర్ గురించి పూర్తిగా ఒకసారి చూస్తే ఇది రేకుల షెడ్ లాంటి బస్ షెల్టరు. సో పైన రూఫ్ మాత్రం రేకుల షెడ్ లాంటిది వేసి, సో మొత్తాన్ని ఇటు గ్లాసులతో బ్లాక్ అయితే చేశారు. మొత్తం ఒక రూమ్ లాగా చేశారు. కానీ ఇక్కడ 2 ఏసీలు, దాంతోపాటు 2 ఫ్యాన్లు ఏర్పాటు చేసామంటూ చెప్తున్నారు. ఇది ఆల్టర్నేట్ పద్ధతిలో 15 నిమిషాలకి ఒక ఫ్యాన్ ఆఫ్ అవుతుంది, మరొక ఫ్యాన్ ఆన్ అవుతుంది అంటూ కూడా అధికారులు అయితే ఇక్కడ పనిచేసేవారైతే సమాచారం అయితే అందిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రయాణికులు మాత్రం గంటల తరబడి వీళ్ళు ఎదురు చూపులు అయితే చూస్తున్నారు. వీళ్ళు ప్రాంతానికి వెళ్ళాల్సిన బస్సులు వచ్చేటప్పటికి సరే, ఇది బస్ స్టాప్ అయినప్పటికీ సరే ఇక్కడ బస్సులు మాత్రం ఆపడం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. స్టాపేజ్ అయినప్పటికీ బస్సులు మాత్రం ఇక్కడ ఆగట్లేదు అంటూ కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. సో గంటల తరబడి మేము ఈ లోపల ఉంటున్నాము, మాకు ఇక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా ఉక్కిరి బిక్కిరి ఎక్కువగా అవుతోంది. బయట ఉంటేనే మేము హ్యాపీగా సేఫ్గా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి బస్ షెల్టర్లు మాకు హ్యాపీగా సేఫ్ని ఇవ్వట్లేదు అంటూ కూడా ఇక్కడున్న ప్రయాణికులు అయితే చెప్తున్నారు. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ అధికారులు దీనిపైన పూర్తిగా సమగ్రంగా ఒక చర్యల్లో భాగంగా దీనిపైన మరొక రివ్యూ తీసుకుంటూ, ఎందుకంటే కొత్తగా ప్రాజెక్టుగా తీసుకొని వచ్చి నగరంలో దాదాపు 5-6 చోట్ల ఇలాంటి బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి దీనిపైన భవిష్యత్తులో ఇలాంటి షెల్టర్లు ఏర్పాటు చేసే ముందు ప్రయాణికుల తాలూకా అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఇంకెన్ని ఎక్కువగా ప్రభుత్వం పైన ఉందంటూ కూడా ఇక్కడ ప్రయాణికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.